చివరిసారిగా మీ అందరితో కలిసి మందు తాగి హ్యాపీగా పోవాలంటే నా కోరిక మాయ. ఇంత డిస్కషన్ అది ఎలా ఉంటుంది ఉన్నపడి వాన పడ్డట్టు ఉంటుంది. రేపు నుంచి మందు మానేస్తాను రా. ఈడి మీద ఒట్టు. మనం ఒకరి కింద పని చేసేవాళ్ళం కాదు మాయ, మనం పని కల్పించేవాళ్ళం. అదంతా ఆపేసి ఎవరిని కిడ్నాప్ చేద్దాం చెప్పు. మన బ్యాచ్ లో రిచెస్ట్ పర్సన్ ఎత్తుకొచ్చేద్దాం. అయినా మన బ్యాచ్లో ఎవడు ఉన్నాడు రా, అందరూ మళ్ళీ జేడి దిగలు తెచ్చు. పైగా వాడు మన బెస్ట్ ఫ్రెండ్. ఆడే కరెక్ట్ రా, మనం ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసింది లేదు. అరే సీను, మనం వాడిని ఎత్తుకొచ్చేద్దాం రా. నువ్వేదంటే అదే మాయా. ఇంతకు ఎప్పుడు ఎప్పుడంటావేంట్రా? మన పెద్దలేమన్నారు, రేపు చేయాల్సిన పని ఈరోజు చేయమన్నారు, ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయమన్నారు. సర్ప్రైజ్. మీకు కిడ్నాప్ కడితే క్యారీ. నాకు అదే డౌట్. తొత్తర్నాయాల్లో గోడౌన్ లో ఏదో పెంట చేశారు, పొద్దు నుంచి తాగుతూ కూర్చున్నారు. తాగడం అంటే గుర్తొచ్చింది, అర్జెంట్గా 4 ఎండిపోతుంది, ఇప్పుడు వెంటనే బెగ్గుపడాలి. క్యా హౌలే రే తుమ్ లోగా. నైస్, కాల్ చేయండి మా పప్పకి. అసలు నిన్ను ఎవరన్నా కిడ్నాప్ చేస్తాడా? నువ్వు అక్కడే ఉంది ఇదంతా చేస్తున్నావు కదా. రే నువ్వు మనకైనా వేస్తున్నావు బే. ఈ గ్యాప్ లో ఏం చేశారు? తెలిసిందేగా ఈ సెంబడి నా గురించి. యాక్సెప్టెడ్, కానీ ఈడితో మాత్రం కంపేర్ చేస్తే ఏ లారీ కింద తలకాయ పెట్టి అనిపిస్తుంది. అయినా మనం ఆరిపోయిన కొవ్వొత్తులు అంటాం మావా. సార్ అంటుకుంటే తగలబడిపోవాలంతే. అరే మనం పీకల దాకా తాగుతూ ఉంటాం కదా, నీకు మందులోకి ఏమైనా తగ్గినట్టు అనిపించింది అసలు? నీకేం తగ్గింది రే? పల్లీలు మామా, పల్లీలు బఠానీలు లాంటి హెల్తీ ఐటమ్స్ గణేష్ వైన్స్ ముందు పెడదాం, ముంత మసాలా స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కడు రేపిస్తాం అంట బానే తోసాడు. అసలు ఆ ముంత మసాలా ఫెయిల్ అవడానికి నువ్వేరా కారణం, తుచ్చుడా. ఆ బుర్రకేమన్నా బురదట్టిందేరా? అరే మన వల్ల కాదురా, ఎవరన్నా చెప్పును పెట్టుకుందాం అంటే నువ్వేమన్నావు? ఆడికి ఇచ్చే డబ్బులతో మనం మందు తాగచ్చన్నాం అని చెప్పి టెంప్ట్ అయ్యి అనవసరంగా. పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి మందు తాగడం విన్నా. అసలు ఏ ముహూర్తం తగలడ్డారో నువ్వు నాకు. అరే అది నేను చెప్తారా, ఆ రోజు నేను జన్మలో మర్చిపోలేను. అమ్మాయ్యా తాగింది ఎక్కినట్టు ఉంది, కాగదుగా మనోడికి. ఏంటక్కడ కాదు, నువ్వన్నా పాలు తాగే పిల్లోడివా, మనం కుర్రోళ్ళమ్మాయ్యా, అసలుకే వేడి చేసి ఉంటది, పైగా మందు తాగేస్తున్నాం, చల్లార్చుకోవాలి కదా. ఇలాంటి బాధాకరమైన సందర్భంలో ఏం చేయాలో తెలుసా మాయ్యా? మంది అప్పుడే మనసు తృప్తిగా ఉంటది. అసలు నన్ను వదిలేసి ఎలా మందు తాగలనిపించిందో నీకు? అసలు నిన్ను వదిలేసి ఎలా తాగుతావు అనుకుంటున్నావు మాయ్యా? నిన్ను వదిలేసి తాగితే నీ ఏడుపుకి కడుపు సెడిపోయి తెల్లార్లు అవసరం మాకు. అసలు నన్ను ఎందుకు ఎత్తుకొచ్చారా? ఎన్నిసార్లు చెప్పాలి మాయ్యా, మా క్యారెక్టర్ అడ్డం కూడా తగ్గాడు, అందుకే ఎత్తుకొచ్చావు నేను. ఎంత కొంత నీతోనే బాగుంటాడనే మీకు చెప్పే. కలిసి మాట్లాడి మనం ఏదో చేయాలి. ఏం చేద్దాం? ఎత్తుకొచ్చేద్దాం. ఎవరిని? మనం. అరే ఇన్ని జరిగినా ఏమైనా మన ఫ్రెండ్స్ రా. ఏం చెప్పాడు బాబోయ్.